సంఘము గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక క్రైస్తవ సంఘము దాని యొక్క పరిస్థితి మనం ఒకసారి గమనించినప్పుడు ఆ సంఘం ఎలా ఉంటుందంటే నునువెచ్చని పరిస్థితుల్లో ఉంటా ఉంది. ఏ స్థితిలో ఉంది? నులివెచ్చని పరిస్థితుల్లో ఆ సంఘము కానొస్తూ ఉంటుంది. ఆ నునువెచ్చని స్థితిలో ఉన్న సంఘమునకు దేవుడు కొన్ని హెచ్చరికలు పంపిస్తూ ఉంటున్నాడు. ఆ సంఘ పరిస్థితిని వివరిస్తూ ఉంటున్నాడు. ఆ సంఘంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు అనంటే, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నునువెచ్చని పరిస్థితుల్లో నీవు ఉంటున్నావు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఉండగలిగితే నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను అని అంటున్నాడు. చూడండి, ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నువ్వు చల్లగానైనను ఉండక వెచ్చగానైనను ఉండక నులివెచ్చని పరిస్థితుల్లో ఉంటున్నావు గనుక నేను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని అంటూ వాళ్ళకున్న అవలక్షణాలు, మంచి లక్షణాలు కాదు కానీ ఏం చెప్తున్నాడు? అవలక్షణాలు. మంచి లక్షణాలు వేరు, చెడ్డ లక్షణాలు వేరు. మనము మొదటి సంఘాన్ని మనం గమనించినప్పుడు ఆ ఎఫెసులో ఉన్న సంఘపు దూతతో దేవుడు వర్తమానమును పంపించినప్పుడు అక్కడ కొన్ని మాటలు ఆ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనమును మనం గమనించినప్పుడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టును సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటువనియు, నువ్వు సహనం కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అని ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. అనగా కొన్ని మంచి లక్షణాలు ఆ సంఘముల గురించి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ లవదోకియ సంఘములకు వచ్చేలకే వారిలోని యొక్క మంచి లక్షణాలు కావు, కానీ వారికి చెప్పడంతోనే ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చరికలు చేస్తూ వస్తూ ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం చెప్తున్నాడు ఇక్కడ? హెచ్చరికలు. మీరు ఎలాంటి అవలక్షణాలతో ఉన్నారో తెలుసా? మీ స్థితి ఎలా ఉందో ఒకసారి మీరు పరిశీలించుకున్నారా అని చెప్తూ ఆయన మాట్లాడుతున్నాడు. 17వ వచనాన్ని చూద్దాము. ఎంత కఠినంగా ఆయన మాట్లాడుతున్నాడో ఈ వచనాలు చదువుతున్నప్పుడు మనకు చాలా బాధేస్తూ ఉంటుంది. చాలా ఆలోచన కలిగి మనము దీన్ని చూద్దాము. నీవు దౌర్భాగ్యుడువు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ సంఘమును ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని మనం ఒకసారి పరిశీలన చేస్తే, నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కుదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఆ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు కలిగిన స్థితిని వాళ్ళు గొప్పగా చూపించుకుంటూ ఉంటున్నారు సమాజానికి. దేవుని యొక్క దృష్టి వారి పట్ల ఎలా ఉంది అని అంటే, నువ్వు దౌర్భాగ్యుడువు, నీవు దరిద్రుడువు,
నువ్వు దిగంబరుడవు అని, నువ్వు గుడ్డివాడవు అని దేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటే, వాళ్ళ మట్టుకు వాళ్ళు ఎలా ఉండాలంటే, నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని ఆ సంఘం చెప్పుకుంటూ ఉంటుంది. అనగా మన దృష్టి వేరు, దేవుని యొక్క దృష్టి వేరు. మనుషులు పైరూపాన్ని మాత్రమే చూస్తాడు కానీ దేవుడు ఏం చూస్తాడంట? అంతరంగాన్నే చూస్తాడు. అంతరంగాన్ని పరిశీలించే దేవుడు మన దేవుడు. మనం పైరూపానికి విలువనిస్తాము, మనుషుల యొక్క ఘనతకు మనం విలువిస్తాము, వారికున్న ధనాన్ని బట్టి వారిని మనము గౌరవిస్తూ ఉంటాము. వీళ్ళకి ఏ కొదువు లేదు భూమి మీద, వీళ్ళు చాలా గొప్పవారు, చాలా మంచివారు అని మనుషులను బట్టి మనము ఏం చేయాలి? పొగుడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. హృదయ అంతరంగాన్ని ఆయన పరిశీలించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మన యొక్క రూపము ఎలా ఉందంటే, ఆయన దృష్టికి దౌర్భాగ్యుడువు అని అంటున్నాడు. ధనవంతుడిని గురించి మనము చాలా సందర్భాల్లో మనం విని ఉన్నాం. ఆ యొక్క ధనవంతుని యొక్క లక్షణాలు, పేదవాడి యొక్క లక్షణాల గురించి అనేక సార్లు మనం ధ్యానం చేసిన వారంగా మనం ఉంటున్నాము. ఒక ధనవంతుడు ఇంటికి ఎవరు ఎక్కువగా వెళ్తారు? ధనవంతులే ఎక్కువగా వెళ్తారు. అవునా కదా? ధనవంతుల్ని ఎవరు ప్రేమిస్తారు? ఇంకొంచెం ధనవంతులనే ప్రేమిస్తాడు. ధనవంతుడు దరిద్రుడుగా ఉన్నవాడిని ప్రేమిస్తారా? పేదవాడిని ప్రేమిస్తాడా? పేదవాడిని ప్రేమిస్తే ధనవంతుడికి ఏమొస్తుంది? బూడిదే, ఏమీ రాదు. ధనవంతుడికి అవసరమైనప్పుడు సహాయం చేయగలుగుతాడా? దరిద్రుడు ఏమి లేనివాడు ఏమైనా సహాయం చేయగలుగుతాడా? కాబట్టి మనం కూడా స్నేహం ఎవరితో చేస్తాము? మనకంటే లేని వాడితో మనం స్నేహం చేస్తామా? మనకంటే కొంచెం ఉన్నతంగా ఉన్నవారితో స్నేహం చేస్తామా? ఖచ్చితంగా చెప్పుకుందాం. మనం ఎవరితో స్నేహం చేస్తాం? మనకంటే తినటానికి లేనివాడితోనో, లేకపోతే వస్త్రాలు కట్టుకోవటానికి లేని వాడితోనో, పూరు గుడుసులో ఉన్నవారితోనో మనం స్నేహం చేస్తామా? మనకంటే కొంచెము పర్వాలేదు, ఇతను ఆర్థికంగా మనకు సహాయం చేయగలడు, మాటకు మాట ఏదైనా సపోర్ట్ చేయగలడు అన్నవారితో మనం స్నేహం చేస్తామా? ఎవరితో స్నేహం చేస్తాము అమ్మా? అర్థమవుతుందన్నా? మనం ఎవరితో స్నేహం చేస్తాము? పేదవారితో స్నేహం చేస్తామా? మనకంటే కొంచెం బెటర్గా ఎవరైతే ఉండారో లోకరీతిగా, మనకు అడగంగాలని ఎవరైతే ధన సహాయం చేయగలడో, మనం అడగంగానే మాట సహాయం ఎవరైతే చేయగలరో, మనతో కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైతే ఆదుకొనగలరో వారిని మనం ఎంపిక చేసుకుంటాం. అది మానవ నైజం. మనము ఈ లోకరీతిగా మనకంటే గొప్పవారితో మనం కలిసి ఉండటానికి ఇష్టపడతాం, వారితో స్నేహం చేయటానికి ఇష్టపడతాం. కానీ పేదవారితో స్నేహం చేయటానికి ఇష్టపడం. వారితో మాట్లాడటానికి మనం ఇష్టపడం. వారితో ఉండటానికి మనము ఏం చేయబడమో ఇష్టపడము. వారితో మాట్లాడటం వల్ల
మనం ఏమనుకుంటాం, సమయం వృధా అని అనుకుంటాం. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుల ఇంటికి ఎవరు పోతూ ఉంటున్నారు? ధనవంతులే పోతూ ఉంటారు. మనం కూడా సమాజంలో చూస్తూ ఉంటాం. ధనవంతులైపోతూ ఉంటున్నారు, వాళ్ళే పెరిగిపోతూ ఉంటున్నాడు. దరిద్రుడు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? దరిద్రుడుగానే ఉంటున్నాడు. పేదవాడుగానే ఉంటున్నాడు. గొప్పవాడు అయిపోతూ ఉంటున్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒక దినాన ధనవంతుడు చనిపోయాడు, ఒక దినాన పేదవాడు కూడా చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. మరణము ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. అందరికీ బంధువు ఎవరు? పిలిచినా పిలవకపోయినా ఎప్పుడంటే ఎప్పుడు వచ్చే బంధువు ఎవరు? నువ్వు పిలవకపోయినా వచ్చిద్ది, నువ్వు పిలిచినప్పుడు రాదు. రాయ్యా అంటే వెంటనే రాదు. కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, లేదా కోపంలో ఉన్నప్పుడు, నాకెందుకు ఈ బతుకు అన్నప్పుడు రాదు. అటు పిలవంగల్లో వచ్చే పని అయితే అసలు పిలవం అనుకోండి, మొదటి మాట. అది రాదు కాబట్టి మనం పిలిచినప్పుడు, కాబట్టి మనం దాన్ని ఏం చేస్తాము, ఇంకేం చేయాలి అన్నట్టుగా పిలుస్తూ ఉంటాం. అనుకోని సమయంలో, అనుకోని గడియలో వచ్చేదే మరణం. అది అందరికీ బంధువు. ఏ సమయంలో ఎలా వచ్చిందో కూడా మనకు తెలియదు. ఒక దినాన ధనవంతుడు కూడా చనిపోయాడు, ఒక దినాన పేదవాడు కూడా చనిపోయాడు. మరణము అందరికీ వచ్చింది. అయితే ఆ ధనవంతుడు భూమి మీద ఎలా బతికాడు? తనకి ధనము సమృద్ధిగా ఉంది. కానీ దేవుని దృష్టిలో అతను ఎలా ఉన్నాడు? ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో ఎంత ధన సమృద్ధి ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నప్పటికీ కూడా, ఈ లోకంలో అతనికి పెద్ద వారు ఎంతమంది తెలిసినప్పటికీ కూడా, ఒక ధనవంతుడికి ఎంతమంది తెలుసు ఉండిద్ది? ఒక మండలాధికారి తెలిసి ఉండిద్ది, ఒక ఎమ్మెల్యే తెలిసి ఉండిద్ది, ఇంకా ధనవంతులకు ఒక మంత్రి తెలిసి ఉంటాడు, పోలీసులు తెలిసి ఉంటారు, పెద్ద వారితో పరిచయాలు ఉంటాయి. అవునా కదమ్మా? ఒక ధనవంతుడికి పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. అయినప్పటికీ ఆ ధనవంతుడు మరణించిన తర్వాత ఆ ధనవంతుడు ఎక్కడికి చేర్చబడ్డాడు? పాతాళమునకు చేర్చబడ్డాడు. ఈ లోకంలో ఎంత ధన సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో ఎన్ని పేరు ప్రఖ్యాతులు గడించినప్పటికీ కూడా, మన హృదయము దేవునికి దూరంగా ఉన్నట్లయితే, మన హృదయము ఈ లోకం మీద పెట్టి దేవునికి అవిధేయులుగా జీవించినట్లయితే, దేవుని దృష్టికి మనం దౌర్భాగ్యులమే. అవునా కదా? ఈ లోకంలో మనకు అన్ని విధాల సర్వ సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ, దేవుడు లేని జీవితము, దైవ చిత్తము లేని జీవితము, దేవునికి అనుకూలంగా లేని జీవితము వ్యర్థం. ఆ సంఘమును దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమని చెప్తుంటున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవును. సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆ ధనవంతుడు ఎంతమంది తెలిసినప్పటికీ, ఎంతమందితో పరిచయాలు ఉన్నప్పటికీ ఎక్కడికి చేర్చలేకపోయారు?
ఏడకి చేర్చలేకపోయారు అమ్మా? అందరు కలిసి ధనవంతుడితో ఎందుకు స్నేహం చేస్తాము? మన పని సులువుగా అవుతుందని వాళ్ళతో స్నేహం చేస్తాం, అవునా కదా? ఒక అధికారి దగ్గరికి దేనికి తొందరగా పరిగెత్తుకుంటూ పోతాము? మన సమస్యకు పరిష్కారము చూపించగలుగుతారని. అదేవిధంగా అసలు గొప్ప ధనవంతుడైన యేసు ప్రభువారి యొద్దకు మాత్రం మనం ఏం చేయము? పరిగెత్తం. సమస్తమును తన నోటి మాట ద్వారా సృష్టించిన దేవుని యొద్దకు మాత్రం మనం పరిగెత్తము, కానీ మనుషుల యొక్క సహాయం కొరకు మాత్రం మనం ఏం చేస్తాము? పరుగులు ఎత్తుతూ ఉంటాం. పేదవాడికి ఎవరు సహాయం లేదు, ఎవరి అండా లేదు, దండా లేదు, రికమెండేషన్లు లేవు. తను మాత్రం ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని నిమ్మలమైన ప్రదేశమునికి వెళ్ళాడు, సమాధానము కలిగిన ప్రదేశానికి వెళ్ళాడు, సంతోషకరమైన స్థానంలో ఉండటానికి తను వెళ్ళాడు. ఈ లోకంలో ధన సమృద్ధి కలిగిన వ్యక్తి, ఈ లోకంలో పేరుగాంచిన వ్యక్తి, ఈ లోకంలో అన్ని వసతులతో కూడి కలిగిన జీవించిన వ్యక్తి, ఈ లోకంలో అన్నిటినీ అనుభవించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, ఎక్కడికి వెళ్ళాడు? అందరు కలిసి ఒకటే రికమెండేషన్ చేశారు అతనికి. ఎక్కడికి చేశారు? ఎక్కడికి చేశారమ్మా? ధనవంతునికి ఎక్కడికి రికమెండేషన్ వచ్చింది? పాతాళానికి. అందరు కలిసి దేవుడి దగ్గర ఏం చేయలేకపోయారు? రికమెండేషన్ చేశారా? ఎవరికి చెల్లవు కదా అక్కడ, ఎవరికి చెల్లవు. కాబట్టి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకు దేవుడు లేకపోతే ప్రయోజనము లేదు. అబ్రహాము అంటాడు, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడినప్పటికీ పునాదులు కలిగిన పట్టణం వైపు తను దృష్టి నిలిపాడు. ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏమి ఉన్నప్పటికీ కూడా మన యొక్క దృష్టి అంతా కూడా దేని వైపు ఉండాలి? దేవుని యొక్క పట్టణం వైపు, దేవుని యొక్క రాజ్యం వైపు మనకు దృష్టి ఉండాలి. తర్వాత రాయబడుతుంది, నువ్వు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డివాడవును, దిగంబరుడుమై ఉన్నావని ఎరుగక. అది తెలియట్లేదంట, ఎరగటం లేదంట. ఎవరిల్లు? సంఘము, దేవుని ప్రజలు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఉంటున్నారు, నునువెచ్చనగలిగిన పరిస్థితుల్లో ఉంటున్నారు, దేవుని సరిగ్గా వెంబడించలేని పరిస్థితిలో ఉంటున్నారు, లోకానుసరమైన ఆశలతో జీవిస్తూ ఉంటున్నారు. దేవుని సముఖానికి వస్తున్నప్పటికీ, దేవుని వెంబడిస్తున్నప్పటికీ, దైవ సంబంధమైన విషయాల్లో పాలు పంచుకుంటున్నప్పటికీ కూడా వారి దృష్టి అంతా కూడా దేని మీద ఉంటుంది? లోకం మీదే ఉంటుంది. పర సంబంధమైన ఆలోచన లేకుండా పోతూ ఉంటుంది, దైవచిత్తమైన ఆలోచన లేకుండా పోతూ ఉంటుంది. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఎంత తిన్నా తరగని ఆస్తిని సమకూర్చుకున్నాను, కొట్టులో దాన్ని బాగా సమకూర్చుకున్నాను అని అంటున్నాడు. వీళ్ళందరూ కూడా దేవుని దృష్టికి ఎలాంటి వాళ్ళు?
ఎలాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా? తన కలిగిన ధనాన్ని బట్టి గర్వించేవాడు, తన కలిగిన పేరు ప్రఖ్యాతులను బట్టి గర్వించేవాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఏమవుతుంది అవన్నీ? నాశనంకు ముందు ఏం నడుస్తుంది? గర్వము నడుస్తుంది. పడిపోవటకు ముందు ఏం నడుస్తుంది? అహంకారము నడుస్తుంది. మనకు కలిగిన స్థితిగతులను బట్టి మన హృదయంలో గర్విస్తున్నామేమో. నాకంటే గొప్పవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. నాకంటే కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు కష్టపడటానికైనా పని చేయటానికైనా నీ జ్ఞానం ఇచ్చినా, నీకు ఏమి ఇచ్చినా ఇచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆయన మర్చిపోయిన ప్రజలుగా ఉంటున్నారు. నాకంటే గొప్పవారు ఎవరు లేరు అనుకుంటూ వాళ్ళు ఉంటున్నారు. దేవుడు వాళ్ళు ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను ధనవంతుడును. ఏమనుకుంటున్నారంట? ఏమనుకుంటున్నాడు? నేను ధనవంతుడును. ఆ సంఘం అనుకుంటూ ఉంటుంది, మా సంఘానికి ఏ కుదువు లేదు, మా సంఘంలోని ప్రజలకి ఏ కుదువు లేదు. ఆ సంఘంలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు మాకే కుదువు లేదు అని అనుకుంటున్నారు. అసలు కుదువంతా కూడా ఎక్కడుంది? వాళ్ళలోనే ఉంది. వాళ్ళని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అసలు నీకు ఏమీ లేదు. నువ్వు ఎలాంటి వాడు అంటే నా దృష్టిలో అన్ని అవలక్షణాలు చూపించాడు. ఒకటి కాదు, ఇన్ని అవలక్షణాలు ఉన్నాయంట. అది ఆనాటి సంఘానికి ఈనాటి సంఘానికి కూడా సరితూ చూపిస్తూ ఉంటున్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉంటున్నాం, మన హృదయము దేవుని దృష్టికి ఎలా కనవస్తూ ఉంటుంది, మనం సరి చేసుకోగలిగిన మనసు మనకు ఉంటుందా? ఒకసారి మనం ఏం చేయాలమ్మా? పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును నీ దిశమేళ సిగ్గు కనపడకుండానట్లు ధరించుకోటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నయదొక్కనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏం పొందుకోవాలంట? మారు మనసు పొందుకో. ఆయన యేసు ప్రభువు ఏమని ప్రకటిస్తూ ఉంటున్నాడు? ఏమైనా ఆయన సువార్త మొదలుపెట్టాడు, పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మీరేం పొందుకోవాలి? మారు మనస్సు, నూతనమైన మనస్సును మీరు పొందుకోండి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆ దేవుని యొక్క రాజ్యానికి మీరు చేర్చబడాలంటే మీరు మారు మనసు కలిగి జీవించాలి. మొదటి మీకున్న క్రియలను, మీ చెడ్డ క్రియలను, మీ చెడ్డ తలంపులను, మీ చెడ్డ ఆలోచనలను సమస్తాన్ని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని దృష్టికి అవిధేయమైన ప్రతి క్రియను మనము విడిచిపెట్టాలి. అది ఎవరమైనా. నేనైనా చెప్పి మారు మనసు లేకుండా నేను చెప్పేవాడిగా ఉండి చేసేవాడిగా లేకపోతే ఓ దినాన్ని వచ్చి అయ్యా నేనయ్యా అంటే నువ్వెవడు అంటాడు నన్ను. అంతేనా?
అయ్యా నేనయ్యా అంటే అసలు నువ్వు ఎవడివి అని అంటాడు. నేనెప్పుడు నేను ఏందంట చూడలేదు. అయ్యా అద్భుతాలు చేసామయ్యా, గంటల తరబడి నిలబడి ఉపన్యాసాలు ఇచ్చాము, స్వస్థతలు చేసాము, కన్నీటి ప్రార్థన చేసాము. ఎన్ని చేసినా మారు మనసు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కరా లేదా. దశంభాగాలు ఇచ్చామయ్యా, అవసరం లేదు. ఏం కలిగి ఉండాలి? మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు లేని జీవితం, దేవుని వెంబడించలేని జీవితం, దేవునికి ఇష్టము లేని జీవితాన్ని మనం జీవించినట్లయితే మనం ఆయన వద్దకు చేర్చబడం. మనం ఆయన వద్దకు చేర్చబడాలి అని అంటే నీ చెడ్డ క్రియలన్నీ కూడా ఏం చేయబడాలి? విడిచిపెట్టాలి. ఆయన అంటున్నాడు, నేను ప్రేమించు వారినందరిని గద్దించి శిక్షించుచున్నాను. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తూ ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. రోషం అన్నది తెచ్చుకుంటారు అని, ఎక్కడైనా మారుమనసు పొందుకుంటారు అని ఏం చేస్తూ ఉన్నాడు? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? తప్పును తప్పని చెప్తాడా లేదా? మీ స్నేహితులు మీరు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తున్నారా? లేకపోతే ఏం పర్వాలేదు అందరూ చేస్తున్నారు ఈసారికి చేయలేని ప్రోత్సహిస్తున్నారా? త్రాగుబోతులతో స్నేహం చేస్తూ ఉండారు అనుకోండి, అందరూ తాగుబోతులేలే, నువ్వు జాగ్రత్తగా వాళ్ళతో ఉండు, స్నేహం చేయగానే నువ్వు త్రాగమాక, వాళ్ళతో కలిసి తిరుగు అని చెప్తున్నారా? సిగరెట్ తాగే వాళ్ళతోనో, బీడీలు తాగే వారితోనో, పాన్ పరాగలు వేసేవారితోనో, కైనీళ్ళు తినేవారితోనో, లేకపోతే దారిని పోయే వాళ్ళని ఎగతాళిగా మాట్లాడేవారితోనో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం మాట్లాడినవి ఆ ముసలమ్మ ముచ్చట్లు అనగా ఇరుగు పొరుగు వారిని గురించే చెడ్డ మాటలు, వాళ్ళ గురించే ఆలోచన. మన ఇంట్లో ఏం జరిగినా మనం పట్టించుకోం, కానీ పక్కింట్లో జరిగేది మాత్రం మనకు కావాలి. మన కంట్లో ఉన్న నలుసును మాత్రము, దూలాన్ని మాత్రము మనం ఏం సరి చేసుకోం, కానీ పక్కింట్లో వారి యొక్క నలుసులను మాత్రం మనం ఏం చేస్తామో వెతుకుతూ ఉంటాం. వాళ్ళ బలహీనతలు ఏముండయో వెతుకుతూ ఉంటాం, కానీ మనం ఏం చేసుకోము, సరి చేసుకో. మనకు మనమే గొప్ప వాళ్ళం కదా. మనకు మనమే ఆత్మీయ జీవితంలో మనకంటే ఎవరో గొప్పోళ్ళు లేరు. ఎందుకంటే మనం ప్రార్థనకి వెళ్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. కాబట్టి మనం వాళ్ళకంటే ఏ స్థితిలో ఉన్నాం? గొప్ప స్థితిలో ఉన్నాం. కాబట్టి వాళ్ళే మనకంటికి ఎలా కానొస్తారు? దరిద్రులుగాను, దౌర్భాగ్యులుగాను, ఇంకా దిగంబరులుగాను. వాళ్ళంతా ఏకంగా ఎక్కడికి పోతారంటే వాళ్ళు పాతాళానికి పోయేవారు గాను, డైరెక్ట్గా నరకానికి టికెట్ వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు గాను వాళ్ళు మనకు కానొస్తూ ఉంటారు. కానీ మనం మాత్రము మన కంట్లో ఉన్న దూలాన్ని మాత్రం మనం ఏం చేసుకోమో తీసివేసుకోము. ఏదో ఒకటే చిన్న లోపం ఉంది, నేను వాళ్ళకంటే బెటరే కదా, నా పక్షముగా ఒక దినాన యేసయ్య వాదిస్తాడు, ఆ చిన్నదేలే లోపం ఉంది, పంపించే పరలోకానికి అని వాదిస్తాడులే అన్నట్లుగా ఉంటున్నామా?
నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? గద్దిస్తాడు, సరి చేస్తాడు. మీ స్నేహితుడు ఎలా ఉంటున్నాడు? మిమ్మల్ని ప్రోత్సహించేవాడుగా ఉంటున్నాడా? నీ ప్రక్కన ఉన్నవారు తప్పు చేయలే, ఏమి కాదులే, ఈ లోకంలో ఇవన్నీ సహజము అని నిన్ను తప్పును ప్రోత్సహించి చేపించే వ్యక్తిగా ఉంటున్నాడా? త్రాగుబోతులతోనూ, ఐహిక సంబంధమైన విచారములతోనో, దుఃఖములతోనో, ఐహిక సంబంధమైన నడవడికతోనూ, ప్రవర్తనతోనూ జీవించే వారితో కలిసి జీవిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నువ్వు యవనస్తుడివి, ఇవన్నీ సహజము, కొద్ది కాలం నువ్వే తెలుసుకుంటావులే, ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు వస్తావులే దేవుని యొద్దకు, ప్రస్తుతానికి తిరుగు. ఏం చేయాలా? వాళ్ళతో తిరుగుతూ ఉండు. ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో ఆ సమయంలో దేవుడు నిన్ను పట్టుకుంటే ఎవరు నిన్ను ఆపరు అని చెప్తూ ఉంటున్నామా? అలా ఉండారా నీ స్నేహితులు? అలా ఉండారా నీ ఇరుగు పొరుగు వారు? ఎలా ఉంటున్నారు? ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తూ ఉంటున్నాం? తన తప్పును గద్దించినప్పుడు దాన్ని సరి చేసుకోగలిగిన వారితో మనం స్నేహం చేయగలుగుతూ ఉంటున్నామా? అసలు నీ తప్పుని ఎత్తు చూపుతున్నారా? నువ్వు చేస్తుంది తప్పు అని ఎత్తు చూపుతున్నారా నీ పక్కన వాళ్ళు? నాకెందుకులే అని వదిలేస్తూ ఉంటున్నారా? చెప్తే బాధపడిపోతాడేమో, చెప్తే కృంగిపోతాడేమో, చెప్తే నాతో మాట్లాడాడేమో, చెప్తే నన్ను దూరం చేస్తాడేమో అన్నట్లుగా అసలు నీ తప్పునే అసలు మాట్లాడకుండా ఉండే వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తున్నావా? అంతకంటే నమ్మక దోహం చేసే వాళ్ళు ఇంకొకరు ఉండరు. వాళ్ళకి ఎక్కడికి టికెట్ ఇప్పిస్తున్నారు నీకు అంటే, ఎక్కడికి ఇప్పిస్తున్నారు? పాతాళానికి నడిపిస్తూ ఉంటారు. నిన్ను సరి చేసేవాడితో నీ స్నేహం ఉండాలి, నిన్ను బాగు చేసేవారితో నీ స్నేహం ఉండాలి. నీ మంచి చెడ్డలు యోచించి వివేచించి ఇది మంచిది, ఈ మార్గంలో పొండి అనే వారితో నీ స్నేహము ఉండాలి. అలా కాకుండా ఏమి చేసినా కూడా నిన్ను సమర్థించే వారితో, లేకపోతే నీ తప్పును చెప్పని వారితో నీ స్నేహం ఉన్నట్లయితే అది చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని అంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ఏం చేశాడు? ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? గద్దిస్తాడు, తప్పును సరి చేస్తాడు. పగవాడిని ఏం చేస్తాడు? లెక్కలేనని ముద్దులు పెడతాడంట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గద్దించి సరి చేస్తాడు. కానీ పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనని ముద్దులు పెడతాడు. కాబట్టి మనకు పొగిడే వాళ్ళంటేనే ఇష్టం. ఎవరి ఇష్టము? పొగిడే వాళ్ళంటేనే మనకి ఇష్టం. గద్దించే వాళ్ళతో మనకి ఏం లేదు. మనకి ఎప్పుడు మన గురించి ఏం చేయాలా? భజన చేయాలా? ఏం చేయాలా? భజన చేయాలి. నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు లేకపోతే ఇంకేమైనా ఉందా అని భజన చేసే వాళ్ళు కావాలి మన చుట్టూ. అలాంటి వాళ్ళనే మన చుట్టూ పెట్టుకుంటాం. ఏలెత్తి చూపితే మాత్రం మనం ఇష్టపడం. గద్దించే వారిని పక్కన పెట్టుకోండి, సరి చేసే వాళ్ళతో స్నేహం చేయండి. వాళ్ళు నిన్ను ఏం చేస్తారంటే నీ ప్రవర్తన సరి చేస్తారు, నీ ఆలోచన సరి చేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారితోనే మన స్నేహం ఉండాలి. వాళ్ళు మనకు మంచి త్రోవను చూపిస్తారు. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంటుంది, నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించుచున్నాను,
గనుక నీవు ఆసక్తి కలిగి ఏం పొందుకోవాలంట? మారు మనసు పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? మారు మనసు. మారు మనసు లేని వ్యక్తులతో నువ్వు జీవిస్తున్నావేమో. నేను ధనవంతుడిని, నేను గొప్పవాడిని అని చెప్పేవారితో నువ్వు స్నేహం చేస్తూ ఉంటున్నావేమో. వాళ్ళు ఒక దినాన్ని నిన్నేం చేయరు? రక్షణలోకి తీసుకొని రాలేరు. ఓ దినాన ఆ ధనవంతుడు ఏం చేస్తూ ఉంటున్నాడు? పాతాళములో యాతన పడుచున్నాడు. పాతాళములో నుంచి కేకలు వేయుచున్నాడు. పాతాళములో నుంచి దేవుని ప్రజలతో, దేవుని ఎరిగిన వారితో ఒక విన్నపాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు దయచేసి ఇక్కడికి రాకుండా ఉండాలంటే వారికి మారు మనసు కలుగునట్లుగా, వారు దేవుని వైపు తిరుగునట్లుగా, వారు దేవుణ్ణి వెంబడించే వ్యక్తులుగా ఉండులాగున వారికి ఏం చేయండి అయ్యా? సువార్తను తెలియచేయండి. వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నాలాగా యాత్ర పడవలసిన పరిస్థితి ఉంటుంది అని వాళ్ళకి హెచ్చరికలు తెలియచేయండి. ఈ లోకంలో, ఆ లోకంలో ఉన్న ధనం ఉంటే చాలు. ఎప్పుడు చుట్టూ ఏం చేరతారు? ధనవంతులు చేరతారు, పొగుడుకుంటూ ఉంటారు, నీ వంటి వాడు లేరు అని అంటూ ఉంటారు. నిజమైన మార్గాన్ని చెప్పేవాడే కరువైపోతారు. గద్దించే వాళ్ళు ఉండరు. ధనవంతుడు నువ్వు గద్దిస్తాడా? నేనున్నాను, నాకంటే గొప్పవాడి దగ్గరికి వెళ్ళి నీ ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాను అనుకోండి, ఏం చెప్తాడు? ఏం చేస్తాడు? నన్ను ఏం చేస్తాడు? 4 తన్ని పంపిస్తాడు, లేకపోతే 4 మాటలని నన్ను పంపిస్తాడు. కాకపోతే ధనవంతుడితో శత్రుత్వం మనం ఏం చేయము, పెంచుకోం. చెప్పటం ఎందుకు? శత్రుత్వం తెచ్చుకోవడం ఎందుకు? పోతే పోని ఆయనే కదా అన్నట్టుగా ఉంటాం. కానీ దేవుని బిడ్డలు అలా ఉండరు. నువ్వు ధనవంతుడివైనా, దరిద్రుడివైనా, గొప్పవాడివైనా, ఎలాంటి వాడివైనా, నువ్వు మారు మనసు లేకపోతే నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికి పోతావని చెప్పగలిగిన వాడే నిజ క్రైస్తవుడా. నీ ధనం నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు అని చెప్పగలిగిన వాడే ఎవరు? నిజ క్రైస్తవుడు. తన తప్పులు తనకి ఎత్తి చూపగలిగిన వాడే ఎవరు? నిజ క్రైస్తవుడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఆ తర్వాత వచ్చినాన్ని మనం గమనించినప్పుడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏం చెప్తున్నాడు? ఇన్ని హెచ్చరికలు చేసిన తర్వాత మన స్థితిని అంతటిని కూడా ఎత్తి చూపుతూ, నీకున్న ధనాన్ని బట్టి నువ్వు నేను గొప్పవాడిని అనుకుంటున్నావు, నీకున్న స్థితిగతులను బట్టి నేను గొప్పవాడిని అనుకుంటున్నావేమో. నువ్వు నా దృష్టికి ఎలాంటి వాడువో తెలుసా? దౌర్భాగ్యుడువు. నువ్వు నా దృష్టికి ఎలా కానొస్తున్నావో తెలుసా? ఆ దిగంబరుడుగా ఉన్నవాడుగా కాను. నువ్వు కొత్త కొత్త వస్త్రాలు ధరించిన వ్యక్తిగా ఉండవచ్చేమో, మంచి వస్త్రాలు నువ్వు ధరించిన వ్యక్తిగా ఉండవచ్చేమో. సన్నపు నార వస్త్రాలు ధరించిన వ్యక్తి ఎవరు? ధనవంతుడు. అవునా? ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వ్యక్తి ఎవరు? ధనవంతుడు. నీ దృష్టికి అలా నువ్వు కానొస్తూ ఉన్నావేమో, కానీ అసలు నువ్వు దిగంబరుడివి, అసలు ఏమీ లేని వ్యక్తివి నువ్వు. నా కంటికి నువ్వు అలా ఉంటున్నావు అని దేవుడు ఏమంటున్నాడంటే, నా నోటి నుంచి నేనేం చేయాలనుకుంటున్నాను తెలుసు, నీలాంటి వాడిని చూసి నేనేమనుకుంటున్నానంటే ఉమ్మేయాలనుకుంటున్నాను అంటున్నాడు. ఏమేస్తాడంట? ఉమ్మేసేది ఎవరి మీద? ఎలాంటి బ్రతికే వారి మీద ఉమ్ము వేస్తారు? విచ్చలవిడిగా
జీవించేవారి మీద. అంతే కదా? కన్ను మిన్ను కానరాక జీవించేవారి మీద. ఇక్కడ ఏమంటున్నాడు? మీ మీద ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. అంటే అది ఏమది? సంఘము. ఏ సంఘం గురించి? లవోదికయ సంఘము గురించి అయినా మాట్లాడుతున్నాం. చూడండి, అక్కడ వచనం చూద్దాం. అక్కడ 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో ఉంది సంఘం? ఆయన నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాడు అని అంటే ఆయన దృష్టికి ఆ సంఘము, ఆ ప్రజలు, ఆ విశ్వాసులు ఎలా ఉండారు? ఈరోజు మనము ఆయన దృష్టికి మన విశ్వాస జీవితము ఎలా కానొస్తూ ఉంటుంది? ఎలా ఉండి ఉంటాము మనం ఆయన దృష్టికి? ఎలాంటి అవలక్షణాలు మన జీవితంలో ఉన్నాయి? ఆయన దృష్టికి నువ్వు గొప్పవాడిగా ఉండావా? ఆయన దృష్టికి నువ్వు దౌర్భాగ్యుడిగా ఉండావా? ఆయన దృష్టికి నువ్వు ప్రశస్తమైన వస్త్రాలు, దేవుడిచ్చే ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే లోకపరమైన మంచి వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిగా, మారు మనసు లేని వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? అసలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అని అంటే అది ఎంతగా మన హృదయాలను దహించి వేస్తూ ఉంటుంది. అవునా కదా? చిన్న